కాదుగా, ఆడు సినిమాలు వేయడం వల్ల వచ్చారా. ప్రతిరోజు పండగలాగా ఉండేది కదరా. ఎరా సైదులు బాబాయ్, నెల రోజులు ఐసులు అమ్మితే ఎంత వచ్చిందిరా? 10,000 వచ్చాయి బాబాయ్. 10,000? ఎరా రుద్ర, నీ బొండాల బండి సంపాదన ఎంత? ఆయన మాయా. మా లక్ష్మి, నీ బజ్జీల బండికి ఎంత మిగిలిందేంటి? 5,000 బాబాయ్. చూసారా, ఆడు గట్టిగా గాలెత్తే సిరిగిపోయి తెరెత్తేనే మీరు ఇంత సంపాదిస్తే ఇక సినిమాలు గడితే. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. వెల్కమ్ టు టీఆర్వి. మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. 2 ఛానల్స్ ఉన్నాయి నాకు, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. 2 వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసడానికి అయితే ట్రై చేస్తాను. రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని వస్తే లైక్ అయితే చేయండి. 2 ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి. సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట. అలాంటి కోసం కుదిరితే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు. అన్న థాటే తప్ప, అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో, సో నేనైతే మా ఫ్రెండ్కి ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను చూడమని, అంటే నాకు నచ్చిందని. అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తున్నాను. కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వస్తారు. అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి. ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో యూట్యూబ్లో కూడా ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు. సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా, అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మూవీ స్క్రీన్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్. అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను, రియాక్షన్ చేయడానికి. మ్యాక్సిమం కొత్త మూవీస్ వస్తాయి మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది. నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది. మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు. నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన పాత ఛానల్స్లో కూడా అవే ఉంటాయి. నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయదు. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది, పాస్ అవుతుంది. ఈ మధ్య నేను గ్యాప్ పోవడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో. సో నేను వేరేగా సీరియల్స్ అప్లోడ్ చేయడం, వేరే ఇంకా అన్నీ వదిలేయండి. ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ మూవీస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద సీన్. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి.
ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. దొరికితే సాలు అనుకునే మీరు మాతోనే పందాలు కాస్తారా? నా కొడుకు పొద్దున్నే లేచి మళ్ళీ మనల్ని ఏమైనా చేస్తే ఇక్కడే ఏం చేస్తాడరా? ఇప్పటిదాకా ఈ ఊరి జనంతో వచ్చి పనిచేశాడు, రేపటి నుంచి ఇడు కూడా వస్తాడు. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. అంతకుమించి ఇంకేం చేస్తాడా? అదా ఈ 10 మంది నైట్ రైస్ మిల్ ఇవ్వదండి. మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. కొట్టలేదు నాన్న అన్నాడు. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొట్టలేదు నాన్న అన్నాడు. మన టీఆర్వీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వచ్చి చాలా మంచి పని చేసావు. ఇక్కడ నుంచి గట్టు దాటాల్సింది మేం కాదు. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. భయపడదు, నేను కొట్టను. ఎంతైనా మొహమ్మ చూసుకోవాల్సి కదా. సొంత బాను కొట్టే సెట పేరు నాకు వద్దు. వదిలేస్తుంది నిన్నే. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మహాలక్ష్మిని కాదు. టన్నేసుకో 500 ఉంటుందండి. ట్రాక్టర్ 2500 ఉంటది. కొంటావేటి బాబు గురువే, ట్రాక్టర్కి 4 టన్నులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటుంది. 2500 ఉంటుంది. నేను 2,000 అమ్ముతాను.
కొంటారా? ఏంటి నాతోనే వ్యాపారమా? మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. డబ్బులు కూడా మీరోటి నేనోటి ఏంటండి? మరీ ఇబ్బంది అయితే చెప్పండి, రావు గారికి అమ్మేస్తాను. రోజుకి ఎన్ని టన్నులు ఇవ్వగలవు? ఒక్క 20 అడుగులు లోపలికి వెళ్తే నువ్వా నేనా అని ఇసుక దొరుకుద్ది. పడవకు 10 మంది చొప్పున తోడేమనుకో. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. 10 మంది చొప్పున తోడేమనుకోండి, 3 గంటల్లో పడవ నిండిపోతుంది. తెల్లారుజామున 3 లేసి మొదలెడితే 7 గంటలు 10 పడవలు, ఫోన్ చేసి ఇంకో 4 గంటలు కొట్టామనుకోండి ఇంకో 10 పడవలు. ఇలా రోజుకి 30 నుంచి 50 ట్రాక్టర్లు నింపగలిగితే ట్రాక్టర్కి 2 ఏళ్ళు తగ్గదు. అవతల కూలికి వెళ్తే రోజుకి 200. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. దానికి ₹1 తక్కువ చూసుకునే కూర్చున్నది ఏమంటారు? మన బాల్యం మనం ఉండగా మళ్ళా ఇంకో వ్యాపారం ఏంట్రా? నీకు తోటోళ్ళ అవతల పోయి ఉద్యోగం చేసుకోక ఎందుకు వచ్చిన వ్యాపారం అయ్యే? బాగా చెప్పావన్నయ్య. మనకున్న చాలదా ఏంది కావాలా? తేడా వచ్చిందనుకో అవతల యువతల కూడా పని లేకుండా పోతాం. అయినా నేల మీద పని చేసిన దానికి నీళ్ళల్లో పని చేసిన దానికి తేడా లేదు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. ఇదేంట్రా? తేడా ఉంది బాబాయ్. ఎవరి కోసం పని చేయడానికి మన కోసం మనం పని చేసుకోవడానికి ఉన్న తేడా ఉంది. ఇది సాలు అనుకుంది, ఇంకా సాలు. ఇక నుంచి అన్నా ముందు అడిగేద్దాం. అయినా ఇప్పుడు ఏమైందంటే అంతా బాగానే ఉన్నాం కదా. బాబాయ్ నువ్వు 25 ఏళ్ళుగా సుబ్బారావు గారి మిల్లు పనిచేస్తున్నావు కదా, ఒక్కడైనా నేను పేరెట్ పిలిచాడా? ఇప్పటికీ తెలదు బాబాయ్, నువ్వు బాగున్నట్టు కాదు బాబాయ్. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. రాత్రి అయితే ఎక్కడ కనపడకుండా పోతారేమో అని కనీసం వినిపించడానికి పిల్లల మెడలో మూవలు కడతాం. మనం బాగున్నట్టు కాదు బాబాయ్, ఉన్నాం అంతే. కానీ ఉన్నామని కూడా ఎవడు గుర్తించట్లేదు. ఇక నుంచి మనము ఉన్నామని జాలిగా చెప్పుకోకూడదు, మనం ఉన్నాం. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి అని అందరికీ తెలియాలి. అందుకే మనందరం కలిసి పని సాధించాలి. అప్పుడే మనం చేసే పనికి అర్థం ఉంటది, మన జీవితాల్లోకి ఎలుగు వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని అందరూ ఉద్ధరించేస్తాడు. నీ వ్యాపారం కోసం మనం అన్నావు, అంతేగాని ఇవన్నీ మాకు అవసరం చెప్పామని వీడు టౌన్లో ఓ పిల్లలు వేయించి ఆ బాబుతో మన ఊళ్ళో సినిమాలు కట్టడానికి పండుగ. ఈ పాటలు మన ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. కోసం కాదు, ఆడు గెలడం కోసం. ఏరా సాగరు, నిజమేనంట్రా? అమ్మాయి కోసం పందెం అయితే నిజమే పెద్దమ్మా, కానీ పందెం కోసం థియేటర్ మన ఊళ్ళోనే కట్టక్కర్లేదురా. వాళ్ళు మన ఊరిని అమ్మాయి. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. మనకు గుర్తింపు లేదని వేసి మనకే గుర్తేయారు. మనమేంటో ఆడికి చూపెట్టాలి. నువ్వు చెబుతుంటే ఇదేదో పెద్ద గొడవలా ఉంది. సర్దుకుపోయేదానికి ఎందుకు ఎంత తగలాగుతావు? అసలు ఏమి లేని ఊళ్ళో సినిమాలు ఎదురా? అది కాదు బాబాయ్, భజన చేసుకునే టైం అవుతుంది కదా. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. బాబుకే లేని బాధ మనకెందుకే? శివయ్య, ఏమీ లేని ఊరంటే గుర్తొచ్చింది, దారే లేని ఊరు. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఉంటుంది, కరెంట్ లేని ఊరు ఉంటుంది, నీళ్లు కూడా లేని ఊరు ఉంటుంది. కానీ గుడి లేని ఊరిని ఎక్కడన్నా చూసారా?
అవునరా ఉండదు కదా. ఉండదు. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలాంటి ఊరే ఉండదు. ఎందుకో తెలుసా, ప్రతి గుళ్ళోని దేవుడు ఉంటాడని కాదురా, ఆ గుడి ఆ దేవుడిగా చెప్పాలని, ఆ కథ మనకు గుర్తుండిపోవాలని కడతారా. మన రామాలయం సీతను కాపాడుకున్న రాముడు కథ కాదు చెప్పేది. అలాగైతే అది ప్రేమ కథ మాత్రమే అయ్యేది కదా. ఆహా, రాముడి సమస్య తనదనుకున్న హనుమంతుడి కదా. ధర్మం వైపు ఉన్న రాముడికి మేము ఉన్నామని నిలబడ్డ వానరుల కదా. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్ అయితే చేసేయండి. అధర్మంపై గెలవడానికి యుద్ధం చేసిన సైన్యం కదా అది. అందుకే రామాయణం లోక కళ్యాణం కోసం జరిగిందంటారు. ప్రతి భజనలోనూ చెప్పుకునే ఈ కథ ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడాలని చెప్తాం. కానీ అది ఈ రోజు అవ్వాలరా. 3 ఏళ్ళకోసారి వచ్చే తీర్థాలకు తప్పితే ఎప్పుడు రాని జనం ఈ 4 రోజులు బట్టి ఎలా వచ్చారా? మీరు ఇక్కడి వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. అదిగా ఆడు సినిమాలు వేయడం వల్ల వచ్చారా. ప్రతిరోజు పండగలా ఉండేది కదరా. కదా సైదులు బాబాయ్, 4 రోజులు ఐసులు అయితే ఎంత వచ్చిందిరా? 10 ఏళ్ళు వచ్చాయి బాబాయ్. 10 ఏళ్ళు. కదా రుద్ర, నీ బొండాల బండి సంపాదన ఎంత? ఆయన మాయా. మా లక్ష్మి, నీ బజ్జీల బండికి ఎంత మిగిలిందేంటి? 5 ఏళ్ళు బాబాయ్. చూసారా, ఆడు గట్టిగా గాలెత్తే సిరిగిపోయి తెరెత్తరే మీరు ఇంత సంపాదిస్తే ఇక సినిమాలు గడితే. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీతమ్మవారిని ఎత్తుకెళ్ళకపోయి ఉంటే అసలు రామాయణమే జరిగేది కాదేమో. ఆడ అమ్మాయిని ప్రేమించకపోయి ఉంటే ఈ లంక మరి అవకాశం వచ్చేది కాదేమో. ఇప్పటిదాకా ఈ గుడి ఒక కథ చెప్తే ఇప్పటి నుండి సినిమాలు ఈ ఊరు కథ చెప్పాలి. మన టీఆర్వీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరి కోసం గెలవాలనుకున్నా గెలవడం మనకు అవసరం. ఆడి గెలుపులో నేను ఉండాలనుకున్నా ఉంటా. ఓకే, నీ వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 2 ఛానల్స్ని, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. నేను 2 కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.